రీసెంట్ నకరేకల్ ఎమ్మెల్యే వీరేశంని న్యూడ్ కాల్స్తో బెదిరించారు. ఇట్లాంటి వాటిని ఎట్లా అరికట్టాలి సార్? బెస్ట్ ఏంటంటే అన్నోన్ వీడియో కాల్స్ మీరు యూట్యూబ్ వాట్సాప్లో మీరు మ్యూట్ చేసుకోవచ్చు. అన్నోన్ వీడియో కాల్స్ వాట్సాప్లో మీరు సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. అచ్చా ఓకే. సో చెప్పకూడదు, కానీ నంబర్ ఎక్కడి నుంచి అయినా వస్తుండొచ్చు మన నంబర్. మనమే ఇచ్చినారంటే అది సెల్ఫ్ గోల్, అంతే, ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఫేస్బుక్లోనే ఎక్కడో చోట ఎవరిదైనా నెంబర్ ఇచ్చిండొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నోన్ వీడియో కాల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు. అన్నోన్ వీడియో కాల్స్ కాదు, ఈవెన్ ఆడియో కాల్స్ కూడా సైలెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వీడియో కాల్ వచ్చింది, బెస్ట్ ఏంటంటే మీరు లిఫ్ట్ చేయండి, ఇట్లా పైకి పెట్టో ఏదో ఒకటి, లేకపోతే ఏలు పెట్టి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయండి. అవతల లేడీ ఏదైనా మాట్లాడి బట్టలు ఇప్పుతున్నది అట్లా అంటే సాధ్యమైనంత వరకు మీరు ఇట్లా ఫైన్ లిఫ్ట్ చేసి చూసినా ఏం కాదు. కానీ మీరు ఇట్లా ఫేస్ లిఫ్ట్ చేసి చూసినారనుకోండి, మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. వాళ్ళు కూడా స్మార్ట్గా ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఫోన్ చేస్తారు. సాయంత్రం పూట అంటే మనం ఫ్రీ డ్రెస్లో ఉంటాం. సో ఒక 10 సెకండ్లు చూసినా కానీ మిగతా వీడియో వేరే వాళ్ళ వీడియో అపెండ్ చేసి మళ్ళీ మీకే పంపిస్తారు, డబ్బులు అడుగుతారు. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2, నిజంగానే వీళ్ళు బట్టలు ఇప్పినారనుకోండి, గాన్ అన్నట్టు ఒరిజినల్ వీడియో పంపిస్తారన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫేస్బుక్ నుంచి వచ్చింటారు, లేకపోతే ఇంకొక అతను దాంట్లో క్లియర్గా రాసినారు ఆయన కాంగ్రెస్ లీడర్ అని చెప్పి, మీ కాంగ్రెస్ వాళ్ళందరికీ పంపిస్తామని అంటారు అన్నట్టు. సో కాంగ్రెస్ వాళ్ళు అంటే నెట్లో దొరుకుతాయి కదా ఫోన్ నెంబర్, బ్రహ్మాండంగా దొరుకుతాయి. సో ఇక్కడ ఫేస్బుక్ నుంచి వచ్చినారనుకోండి, కొన్ని 10 URLs కాపీ చేసుకుంటారు, మీ దగ్గర ఎవరెవరు కామెంట్ చేస్తుంటారని, ఎవరెవరు లైక్ చేస్తారు, ఈ వీడియో వాళ్ళకి పంపిస్తారు. ఈ వీడియో వాళ్ళకి పంపిస్తేనే వాళ్ళు ఏం చేస్తారు, అరే ఏందిరా నీ వీడియో వచ్చిందని వాళ్ళే ఫ్రెండ్కి మళ్ళీ ఈయనకి పంపిస్తారు. ఈయనకి చెమటలు పడతాయి, నిజంగానే చేసింటే ఈయనకి ఇంకా చెమటలు పడతాయి. సో వాళ్ళు అడిగినంత డబ్బులు పంపిస్తారు. నేను 2-3 కేసులు చెప్తాను, మీరు షాక్ గురవుతారు. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు ఇదే కేసులోనే. సేమ్ పూణేలో DRDL ఉంది, ప్రదీప్ కురుల్కర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఆయన్ను వీడియో కాల్ ద్వారా ట్రాప్ చేసినారు, కానీ సైబర్ క్రిమినల్స్ ట్రాప్ చేయలే, ISI వాళ్ళు ట్రాప్ చేసినారు. వాళ్ళకి డబ్బులు కాదు కావాల్సింది, ఇండియా సీక్రెట్స్ కావాలి. ఈయన తెలియకోకుండానే అంటే ట్రాప్ గురై ఇచ్చేసినాడు. మనం స్మార్ట్గా దాన్ని హనీ ట్రాప్ అంటాము, నూడికాల్ ట్రాప్ అని సింపుల్గా లేమన్ లాంగ్వేజ్. ఇప్పుడు అతను ఎర్రవాడ జైల్లో ఉన్నాడు, డైరెక్టర్. సేమ్ అట్లా నేను చెప్తే కదా, ఒక బాపట్ల ఇంజనీరింగ్ చదివే అబ్బాయి న్యూడికాల్ ట్రాప్లో ఇరుక్కొని అమీర్పేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాలామంది తెలియకోకుండా ఫస్ట్ పాయింట్ ఇరుక్కోవడమే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చెప్తే మీరు నమ్మరు. అసలు అవతల లేడీ కాదు, అది రికార్డెడ్ వీడియో అని ఎవరికి తెలియదు. సేమ్ వీడియో అందరికి ప్లే చేస్తుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఒక అబ్బాయి ఇరుక్కొని 25,000 పే చేసి తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసినాడు, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే. వాళ్ళ ఫాదర్ ఎందుకు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పేసినాడు. సో చెప్పేస్తే వెంటనే వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే 5 నిమిషాల్లో సేవ్ చేసేసినాం. ఓకే, ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ఈ పుట్ థ్యాంక్స్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. విషయం ఏంటంటే వీళ్ళ భయమే వాళ్ళకు పెట్టుబడి. అంతే, భయమే పెట్టుబడి లేదా అత్యాశే పెట్టుబడి. యాక్చువల్గా 5 కారణాలు ఈ సైబర్ నేరాలు జరగడానికి: అత్యాశ, భయము, ఒంటరితనం, అమాయకత్వం, కామం. సో ఈ 5 కారణాలు. ఈ 5 మనం కరెక్ట్ చెప్పాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు కదా, ఈ రివర్స్లో చెప్పచ్చు. ఆన్లైన్లో అత్యాశ ఉండొద్దు, ఏదైనా ఉంటే రియల్గా బిజినెస్ చేయాలా, కష్టపడాలి. అది మీరు ఇంత కష్టపడితే కానీ రెవెన్యూ రాదు. మరి అంత కష్టపడ్డా సరిపడ రెవెన్యూ రాదు, అదే చెప్పేది. సో 2, ఆన్లైన్లో వికృత చేష్టలు చేయొద్దు, కామం. 3, భయపడద్దు. ఏదైనా అని నిజంగానే పోలీసు వచ్చినా భయపడద్దు. ఎందుకంటే మనకు రాజ్యాంగం ఉంది, మనకు హక్కులు ఉంటాయి. మీకు తీసుకుపోయినా లోకల్ పోలీసు వాళ్ళు, అన్లెస్ మరీ యాంటీ నేషనల్ అయితేనే తప్ప, అదే ట్రంప్ మాదిరి జైలు అది చేసిన తప్ప, అంతే కదా. అంత ఘోరం అయితే చేసిండరు ఇల్లు, చేసినోడు ఎట్లా భయపడతారు, అది వేరే విషయం. ఒంటరితనం, మీరు నిజ జీవితంలో ఒంటరితనం ఉంటే ఆన్లైన్లో మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు దండిగా మంది ఉంటారు. అది ఇంకా అది తిరుగులేని ప్రాబ్లం. ఇక్కడన్నా కనీసం తెలిసినోడు, అక్కడ తెలియనోడు, ఎంత లోపల ముస్తాడో తెలియదు. ఫైనల్గా అమాయకత్వం అనేది బేస్. ఎందుకంటానంటే ఆన్లైన్లో వచ్చినదంతా నిజమని నమ్మడం అన్నట్టు. సో ఇది నేను ఒక పోస్టర్ తయారు చేసినాను,
మీరు ఈ పోస్టర్ చూస్తే యాక్చువల్గా ఈ పోస్టరు ప్రతి విద్యాలయము, ప్రతి కంపెనీ, లేకపోతే ప్రతి సంస్థ, యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా, ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే జీవితాంతం పనికి వస్తుంది అన్నట్టు. ఏ ఫంక్షన్ అయినా జీవితాంతం పనికి వస్తుంది. సో చాలా జాగ్రత్తలు. వాళ్ళు కావాల్సింటే మధ్యలో వాళ్ళ కంపెనీ ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే మనం 3 సింహాల ఫోటో పెట్టుకోవచ్చు, ఫ్లాగ్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన కింద ప్రొడక్షన్ డిస్ప్లే చేసుకోవచ్చు, వాళ్ళ వినియోగదారులను కాపాడుకోవచ్చు, వాళ్ళ విద్యార్థులను కాపాడుకోవచ్చు. సో ఎప్పుడు వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్ కొత్తగా ఒక కేసుని ఇంక్లూడ్ చేసుకుని, బట్ బేస్ పాయింట్స్ అయితే ఇవే ఉంటాయి. అంతే కదా. ముక్కు మోహన్ తెలియని వాళ్ళు నమ్మి జాబ్ మోసాలని, లేకపోతే న్యూడ్ కాల్ ట్రాప్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్స్ అని రకరకాలు ఉంటాయి అన్నట్టు. సో కేవైసీ అనేది నిజంగా ప్రతి షాప్ ముందు కనుక, ప్రతి షాపు, కార్యాలయము, కాలేజీలలో ముఖ్యంగా లీడర్స్ వాళ్ళ ప్రజలకు ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఫోటో పెట్టుకొని. సో పొలిటికల్ లీడర్స్, ఎందుకంటే రేపొద్దున డబ్బులు పోగొట్టుకుంటే పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయలేదని వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారు. నీ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, 1930కి ఫోన్ చేయమని. అంతే కదా. సో దానికంటే అసలు ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్. మేము క్లియర్గా ఉంది చూడండి, క్లియర్గా ఇక్కడ సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కి నివారణ. సో 2014 నుంచి చేస్తున్నాం అన్నట్టు. సైబర్ నేరాల బారి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవడమే, వేరే ఏం లేదు. సార్ దీనికి ఇంత విస్తృత రూపం వస్తారని మీరు ఊహించారా 10 ఏళ్ల క్రితం? నేను టేకప్ చేశారు దీన్ని? యాక్చువల్గా ఏమైందంటే బేసికల్గా అంటే నేను ఏదైనా సొసైటీని నిశ్చితంగా గమనిస్తుంటాను. అది స్ట్రెంత్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు. 2014లో అప్పుడు సోషల్ మీడియా అప్పుడప్పుడే ఇంకా ఎక్కువ, వాట్సాప్ అప్పుడే వచ్చింది, అంతకుముందు ఫేస్బుక్ వచ్చింది, యూట్యూబ్ స్టార్ట్ అయింది 2007-8 నుంచి. ఫేస్బుక్ అంతకుముందు ఆర్కుట్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫేస్బుక్ అంటే బాగుంటుంది ఆర్కుట్, దానికంటే ముందు యాహూ చాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నోన్ పర్సన్స్తో అన్నోన్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది క్రిమినల్స్కి పెట్టుబడి. యాక్చువల్గా కమ్యూనికేషన్ మంచిదే, కానీ ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను అని. సో పేపర్లో చూస్తూ వచ్చినాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు నమ్ముతారు లేదో, క్రైమ్స్ అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, కానీ రూపం మారుతా ఉంది. అది రూపం మారుతుంది. ఇప్పుడు పిక్ ప్యాకెటింగ్ జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? పర్సులే లేవు. సో ఆబ్వియస్లీ, సో ఇక్కడ కూడా అవేర్నెస్ వచ్చింది అనుకోండి. సేమ్ ఈ సైబర్ క్రిమినల్స్ కూడా ఎట్లుందంటే, సిగ్నల్ దగ్గర బెగ్గర మాదిరే, ఆ మెథడ్ వర్కౌట్ కాలేదనుకో ఇంకో మెథడ్కి పోతాడు. సో ఫైనల్గా మన జాగ్రత్తనే మనల్ని తీసుకెళ్తుంది. సో నేను అప్పుడు ఈ 2014లో ఇట్లా వస్తుంటే ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారు నేను ఫేస్బుక్లో పెడుతున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాను. సార్ ఇట్లా మీరు స్పీచ్ ఇస్తారా సైబర్ నేరాల గురించి అని చెప్తే, ఇస్తానని చెప్పినాను. మీరు చూడొచ్చు, ఫేస్బుక్ మాధవరెడ్డి ఇంపాక్ట్ అని కొడితే, లేకపోతే ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొడితే 2014లో మాట్లాడిన వీడియో ఉంటుంది. కాకపోతే దానికి 2000 లైక్స్ ఎంత ఉన్నాయి తెలియదు కానీ, బట్ అది పక్కన పెడితే 2000 మందికి ఫస్ట్ సెషన్ ఇచ్చినాను, ఇవ్వడమే. ప్లస్ నేనేందంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతాను, కరెక్ట్, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడతాను. సి ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ హిందీ, కౌన్ సమస్తే అంతే. సి మనకి యోగవేమన్నా బెస్ట్ ఎగ్జాంపుల్. లేకపోతే డెఫెండము వాటర్ కావాలని అడగాలి, డెఫెండమ్ను వాటర్ కావాలని అడిగితే ఏం చేయాలి, మనం ఏమాలి, ఇట్లా చూపించాలి, అంతే కదా, మూగా చెవుడు వాళ్ళకి. సో మనకు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడాలి అంతే. అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ పోలీసులు కష్టపడుతున్నారు, కరెక్ట్, చాలా పోస్టర్స్ ప్రింట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నేరం జరిగిన తర్వాత జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి కదా. నేను మొన్న ఒక అరటిపండ్ల దుకాణం దగ్గర అరటిపండ్లు కొంటున్నాను. ఆ పక్కన ఒక అతను చైర్లో కూర్చొని ఫోన్ చేస్తున్నాడు ఎవరికో. అబ్బా ఏందిరా భయ్ సోది అని అన్నాడు, కాలర్ ట్యూన్ వస్తున్నాడు. నేను చెప్పినాను, బాబు దాన్ని అర్థం చేసుకో, లేకపోతే మునిగిపోతావు. క్లియర్గా చెప్తున్నాను చూడు, ఆ కాల్ ట్యూన్స్ నలుగురికి అర్థమవుతాయి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, మోసపోయిన వాడికి ఫస్ట్ క్రిమినల్కి అర్థమవుతాయి, రెండోది మోసపోయిన వానికి అర్థమవుతాయి, మూడోది నాలాంటి వాళ్ళకి అర్థమవుతాయి, ఎందుకు దీని మీద మాట్లాడతాం, నాలుగోది మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఇట్లా ఇంటరాక్షన్ అవుతారో, లేకపోతే అవగాహన కల్పిస్తారో, వింటారో వాళ్ళకి అర్థమవుతాయి. సో ఈవెన్ ఇప్పుడు నేను కూడా 2-3 times ఎవరి కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చినాయని నేను ఎట్లా వింటానంటే, దో అది నోనైనా కానీ కొత్త విషయం ఏమైనా చెప్తున్నారనేటట్లు వింటాను. కరెక్ట్, అంటే నేనైతే. బట్ ఎనీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలి. నాకు ఒక చిన్న ఐడియా ఉంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇదే సోషల్ మీడియా ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. డాలీ చాయ్ వాళ్ళ కావచ్చు, మోనాలిసా కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు కావచ్చు మా. సో నేనేమనుకుంటానంటే, ఇఫ్ టైం పర్మిట్స్, తెలియదు నేను,
ఒక గాంధీ విగ్రహం చూసి ఒక మౌన దీక్ష కాదు, గాంధీ విగ్రహం దగ్గర మనము ఒక గంట సేపు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరాలపై అవగాహన, సైలెన్స్ ద్వారా, కమ్యూనికేట్ త్రూ సైలెన్స్. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఇట్లనే పోస్టర్ చూపించాలి, సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఈ రకంగా మనము అవగాహన కల్పిస్తాం అని ఒక ఐడియా ఉంది. బట్ చూస్తాం అది కాదు సార్. నాకైతే మీరు చేయండి, బాగానే ఉంటుంది ఐడియా. కానీ మీరు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి, ప్రతి ఇన్స్టిట్యూషన్, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, 10th పిల్లలకు కనుక మీరు ప్రతి స్కూల్లో ఈ సెషన్ కనుక చెప్పగలిగితే చాలా మేలు చేసిన వాళ్ళతో 10th, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలలో సెషన్ కనుక చెప్పగలిగితే అద్భుతం సార్. మీరు మీ ఆశ చాలా మంచిదే సార్. కానీ ఆ స్కూల్ యాజమాన్యం, ఆ కళాశాల యాజమాన్యం, ఆ పిల్లలు దేశాస్తులు, ఆ పిల్లల వల్లనే నా ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది అనే ఆలోచన ఉంటే మనం చేయడానికి సిద్ధం. తప్పకుండా సార్, వస్తారు చూడండి. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద డైరెక్టరే 15లో అది ఆయన తెలియకుండా లోన్స్ కడుతున్నాడంటే ప్రతి ఒక్కరు బాధితులే. ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను కదా, ఎన్ఐటి వరంగల్లో నేను 2 times ఇచ్చినాను స్పీచ్. ఒకసారి స్ప్రింగ్స్బీలో ఇచ్చినాను, ఒకసారి ప్రొఫెసర్లకు ఇచ్చినాను. ఎందుకు ప్రొఫెసర్లకు ఇవ్వాల్సి వచ్చింది తెలిసిన? 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. ఒక ప్రొఫెసర్ 10 లక్షలు, ఒక ప్రొఫెసర్ 8 లక్షలు, ఒక ప్రొఫెసర్ 40,000 నష్టపోయినారు. అయిపోయినాక నాకు ఫోన్ చేసినారు, బట్ నేను కూడా చేసేది ఏం లేదు. బట్ అనుకోకుండా నేను ఎన్ఐటి వరంగల్ మాజీ స్టూడెంట్ కావడం వల్ల అక్కడ ఉండే ప్రొఫెసర్లకు కొంతమందికి నా గురించి తెలియడం వల్ల, అంటే ఫోన్ చేసినారంటే నా గురించి తెలియడం కదా, సో వాళ్ళ సహకారంతోనే ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సెషన్స్ ఇప్పించారు. నేను చెప్పేది స్టూడెంట్స్కే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. సో ఖచ్చితంగా అవగాహన, నివారణ, పోలీసు వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి మన 24/7 ఛానల్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి మండలానికి ఒక టీచర్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్ ద్వారా ఆ మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలకి ఇవ్వడానికి సిద్ధమే. మీరు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రపోజల్ ఇవ్వండి. మనం 6 నెలల వ్యవధిలో 100కు 100% నేరాలను నివారించవచ్చు. ఓన్లీ అవగాహనే. ఇప్పుడు ఆడ గుంత ఉంటుంది, ఓ చిన్న బోర్డు ఉంటుంది హైవేలో, ఆ బోర్డు కాపాడుతుందా లేదా అందరినీ? అంతే కదా. సో సేమ్ సింపుల్గా, సో కరెంట్ అని అపాయం ఉంటుంది, కరెంట్ అని అపాయం ఉంటుంది. ఎవరైనా పోయి పట్టుకుంటున్నారా? పట్టుకోవట్లేదు కదా. అంతే కదా. సో తుఫాను వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎవరైనా పోతున్నారా తీర ప్రాంతానికి? సేమ్ ఇలాంటిదే ఇది కూడా. ఓన్లీ అవగాహన. పోయిన తర్వాత నిజంగా పోలీసులు కూడా చాలా ఇబ్బంది. అంతే కదా. ఎందుకంటే క్రిమినల్ ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు, అకౌంట్స్ వాణి కాదు, సిమ్ కార్డ్స్ వాణి కాదు. నిన్నగాక మొన్న మన హైదరాబాద్లో పెద్ద కాల్ సెంటర్ పట్టుకున్నారు. అమెరికా వాళ్ళని మోసం చేస్తున్నాడు ఇక్కడ నుంచి. $10 బిలియన్ తెలిసిన గుర్గావ్లో చాలా ఉన్నాయి. $10 బిలియన్ అమెరికా వాళ్ళని మోసం చేస్తున్నది. సో ఈ క్రైమ్స్ కు ఎవరు అతీతం కాదు. సో మన ఛానల్ తరపున ఇంకా వీలైతే అంటే ప్రవాస భారతీయులు కూడా మనం ఆన్లైన్ ద్వారా సెషన్ ఇద్దాం. ఒక జూమ్ మీటింగ్, ఓపెన్ మీటింగ్ పెట్టి, సో అమెరికా వాళ్ళకి ఇస్తాము, ఇక్కడ గల్ఫ్లో ఉండే వాళ్ళకి ఇస్తాము, యూరోప్లో ఉండే వాళ్ళకి ఇస్తాము. సరే అయితే డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఇంకో పని చేయొచ్చు. ఈ 24/7 ద్వారానే మీరు ప్రతి జిల్లాలోనూ టీచర్లకు సంఘం ఉంటుంది కదా, సంఘం అధ్యక్షులతో మాట్లాడండి, టీచర్లు అందరికి ఇద్దాం. అట్లనే డ్వాక్రా అధ్యక్షులతో మాట్లాడండి, డ్వాక్రా వాళ్ళకందరికి ఇద్దాం. జిల్లా వైజు జూమ్ మీటింగ్ పెడదాం. అట్లనే సేమ్ మీ ఛానల్ కూడా విజిబిలిటీ పెరుగుతుంది కదా. అంటే స్వామికార్యం స్వకార్యం నేను చెప్పేది, అట్లా ప్రజలకు మంచిది అవుతుంది. తప్పకుండా చేద్దాం సార్. ఇంకా ఈ ఇంటర్వ్యూలు ఈ ఒక్కదాంతో కాదు సార్, సబ్జెక్ట్ వైజ్ గా ఒక్కొక్క మోసం కేస్ స్టడీ మీద కూడా మనం ఇంటర్వ్యూస్ చేద్దాం. సో రెగ్యులర్ గా మీరు రావాలి, వీక్లీ వన్స్ అయినా మనం కూర్చొని ఈ అవగాహన కల్పిస్తే తప్ప జనరల్ అవేర్నెస్ రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం. మరింత విషయాలతో మళ్ళీ కలుద్దాం సార్. ఖచ్చితంగా. సో చూసారు కదా మాధవరెడ్డి గారి ఇంటర్వ్యూ. సైబర్ క్రైమ్ ఏదో నా దాకా రాలేదు, నేను చాలా తెలివైన అనుకోకండి. క్రిమినల్స్ మనకంటే కొన్ని వేల రెట్లు తెలివైన వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. మీరు ఏం చేస్తే మీకు తెలియకుండానే బుడి కొట్టిస్తారు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ చూడండి, మీకు అవకాశం ఉంటే మాధవరెడ్డి గారితో మాట్లాడి మరింత అవగాహన పెంచుకోండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.